మీరు ఏ విధంగా అయినా సరే ఏ పిలిపించినా సరే అన్నా మేము గాని మా బీసీ సంఘాలు గాని ఆర్కృష్ణ గారి ఆధ్వర్యంలో 100% మేము ఏ కార్యక్రమానికైనా మేము రెడీ ఉన్నామన్నా. ఎందుకంటే ఈ రోజు మేము జెడ్పీటీసీగా ఉంటే వాళ్ళు ఇక్కడ ఉన్న అగ్ర కులాల నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నా. మేము నామినేషన్ చేస్తామంటే కూడా మా ఇంటి చుట్టుముట్టు గాని మా కుల సంఘాల లీడర్లు గాని మా జాతిని గాని వాళ్ళు డివైడ్ చేసి డివైడ్ అండ్ రూల్ అని పాలిస్తున్నారన్నా. మేము ఇప్పటికైనా మేల్కోవాలి. బీసీ సంఘాల నాయకులకు మరియు కుల సంఘాల నాయకులకు 60% ఉన్న మనము 42% మనకు సీట్ వస్తామన్నా ఖచ్చితంగా మన రాజ్యాధికారం మనం చేసుకుంటామన్నా. దాంట్లో ఏమైతుందంటే మన విద్యలో మనకు రిజర్వేషన్ వస్తుంది, మన ఉద్యోగాలలో మనకు రిజర్వేషన్ వస్తుంది. మనం ఎక్కడ కూడా దగ్గరికి వెళ్ళి పిచ్చం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ మనమే చేస్తామన్నా. మీరు చట్టసభలలో ఉంటే మేము స్థానిక సంస్థలు ఉంటామన్నా. కింద నుంచి పై స్థాయి వరకు మన బీసీ సంఘాలు 42% మనకు ప్రకటిస్తే 56% ఉన్న జనానికి 100% న్యాయం జరుగుతుందన్నా. మీరు ఏ విధంగా ప్రకటించినా గానీ మేమందరం మీ వెనుక ఉండి కథన రంగంలో యుద్ధానికి అయితే ఎట్లా బయలుదేరుతామో ఆనాడు స్వాతంత్రోద్యమంలో సుభాష్ చంద్రబోస్ ఏ విధంగా పిలుపునిచ్చాడో, దాని తర్వాత కొండ లక్ష్మణ్ బాబుజీ ఏ విధంగా చేశారో, దొడ్డి కొమరయ్య ఏ విధంగా చేశాడో